మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజుకో సంచలన ప్రకటన చేస్తూ సీఎం రేవంత్ మీద తన అసంతృప్తిని బయటపెడుతున్నారు. పదవుల కోసం కాళ్లు పట్టుకునేది లేదని చెబుతూనే పదవి ఇస్తారో ఇవ్వరోనని చెబుతూనే అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెగేసి చెబుతున్నాడు. రేవంత్ ని టార్గెట్ చేసుకుని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేస్తుండడం కాంగ్రెస్ పార్టీలో కలకలానికి కారణమవుతోంది. హస్తం పార్టీ హైకమాండ్ ను బెదిరించేందుకే ఆయన రాజీనామా వ్యాఖ్యలు చేశారా, లేక భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి మనోగతాన్ని బయటపెట్టారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో అంతర్గతంగా ఆల్ నాట్ వెల్ అనే వాదనను మరోసారి చర్చల్లోకి తెచ్చాయి. తాజాగా భాష మార్చుకోవాలంటూ సీఎం రేవంత్ కు హెచ్చరిక లాంటి సూచన చేశారు. మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు మాట్లాడకుండా ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఈ ఏడాది జూన్ 8న విస్తరించారు. మొత్తం 6 బెర్తులు భర్తీ చేయాల్సి ఉండగా 3తో సరిపెట్టారు. మరో 3 మంత్రి పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. వాటికి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామిని రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రి పదవులు దక్కని నాయకులు అసంతృప్తికి గురయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి వంటి నాయకులను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇతర నాయకులు బుజ్జగించారు. అయితే అందరి సంగతేమో కానీ విస్తరణలో చోటు దక్కకపోవడంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విస్తరణ జరిగిన 2-3 రోజులకు సోషల్ మీడియాలో స్పందించిన రాజగోపాల్ క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని ట్వీట్ చేశారు. ఆ తరువాత రాజగోపాల్ రెడ్డి స్వరం పెంచారు. భావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు మాట్లాడకుండా ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. నాగర్ కర్నూలు జిల్లాలోని జటప్రోలో జూలై 18న జరిగిన సభలో వచ్చే 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పడాన్ని తప్పు పట్టడం ద్వారా తన అసంతృప్తి ప్రకటనలను రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికాసైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించబోరని ఎక్స్లో హెచ్చరిక పూర్వక పోస్టు పెట్టారు. ఈ నెల 1న జర్నలిస్టుల గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబడుతూ సోషల్ మీడియాలో మరో పోస్టు పెట్టారు. అవినీతి, అక్రమాలను సోషల్ మీడియా జర్నలిస్టులు బయట పెడుతుంటారని వారికి మద్దతు పలికారు. అలాంటి జర్నలిస్టుల గురించి రేవంత్ తప్పుగా మాట్లాడడం సరికాదంటూ తప్పుపట్టారు. మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు మాట్లాడకుండా ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా.
ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. గత కొంతకాలంగా మునుగోడు నియోజకవర్గానికే పరిమితమైన రాజగోపాల్ రెడ్డి గాంధీ భవన్ కూడా దూరంగా ఉంటున్నారు. నిన్న మంగళవారం తన నియోజకవర్గంలోని లచ్చమ్మగూడెంలో జరిగిన కార్యక్రమంలో అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్లో కలకలం రేపాయి. తాజాగా మరోసారి సీఎం రేవంత్పై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ తన భాష మార్చుకోవాలని వార్నింగ్ సెన్స్లో మాట్లాడారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని సూచించారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ తనకు మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ ప్రామిస్ చేసిన విషయాన్ని రేవంత్కు గుర్తు చేశారు. ఇంకా 3.5 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దామంటూ మాట్లాడారు. ఏ ఒక్కరి కృషితో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదన్న రాజగోపాల్ సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్లు రేవంత్ తీరు ఉందని దుయ్యబట్టారు. తనకు మంత్రి పదవి కావాలంటే కేసీఆర్ ఎప్పుడో ఇచ్చేవారని చెప్పుకొచ్చారు. తనకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పింది ఏఐసీసీ అయితే దానికి తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం సంబంధమని ప్రశ్నించారు. అదేగాక గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి సోదరుల మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరాలని రాజగోపాల్ రెడ్డి నిర్ణయాన్ని అప్పట్లో వెంకటరెడ్డి వ్యతిరేకించారని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు వెంకటరెడ్డి ఫోన్ చేసినట్టుగా ప్రచారం జరిగిన ఆడియో అప్పట్లో లీక్ అయింది. దీనిపై కాంగ్రెస్ నాయకత్వం విచారించింది. రాజగోపాల్ కాంగ్రెస్ లో చేరిన తరువాత పరిణామాలు ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ను పెంచాయనే ప్రచారం సాగుతోంది. మంత్రి పదవిని తనకు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని పట్టుబట్టే విషయంలో అన్న పట్టించుకోవడం లేదనేది తమ్ముడి భావనగా ఆయన వర్గాలు చెబుతున్నాయి. గతంలో పార్టీ కార్యక్రమాలకు ఇద్దరు కలిసి వెళ్లేవారు. ఇటీవల కాలంలో అలాంటి సందర్భాలు కనిపించడం లేదని పార్టీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు, ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు, ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. రేవంత్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి పోస్టులు పెడుతుంటే వెంకటరెడ్డి మాత్రం సీఎంతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. సలార్ సినిమాలో ఓ పాట బ్యాక్గ్రౌండ్ లో వినిపించేలా రేవంత్ రెడ్డి ఫోటోతో ఎక్స్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోస్ట్ పెట్టడం, రేవంతే మరో 10 ఏళ్లు సీఎంగా ఉంటారని గతంలో వెంకటరెడ్డి ప్రకటించడం మరింత గ్యాప్ పెంచాయన్న చర్చ జరుగుతోంది. నల్లగొండలో క్యాంపు కార్యాలయం ప్రారంభించిన తరువాత మళ్లీ సీఎం రేవంత్ కావాలని గణపతి పూజ చేయించినట్లు వెంకటరెడ్డి ఫోన్లో సీఎంకు చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం రాలేదు. తమ్ముడికి మంత్రి పదవి విషయంలో ఢిల్లీలో స్పందించిన వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో అధిష్టానం మాటిచ్చిన విషయం తనకు తెలియదన్నారు. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు, ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు, ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను.